ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఎన్నో పథకాలను దిగ్విజయంగా అమలు చేశారని మంత్రి తానేటి వనిత తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆమె దేవరపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతికి తావు లేకుండా సీఎం జగన్ ప్రజారంజక పాలన అందించారని తానేటి వనిత కొనియాడారు. వైసీపీకి ఓటు వేయాలని ఆమె ప్రజలను కోరారు. జగనన్న ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క కుటుంబంలో వారి అవసరాలు, వారి కష్టాలు సంక్షేమ పథకాల రూపంలో తీర్చడం జరిగింది. జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, రాజకీయాలు అంతకన్నా చూడలేదు. ఈ రోజున వారి యొక్క అర్హతను మాత్రమే చూసి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించి మన కుటుంబాలలో ఎంతో మార్పు తీసుకొచ్చారు జగనన్న. మన బిడ్డలను చదివించారు, మన బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే తెలియని మన బిడ్డలకి, మనకి 8వ తరగతి చదువుతున్న మన పిల్లలకి ట్యాబ్స్ ఉచితంగానే ఇచ్చారు. ఈ రోజున మనందరి సొంత ఇంటి కలను నెరవేరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అందులో ఇల్లు కట్టుకోవడానికి 1,80,000 రూపాయలు కూడా ఉచితంగానే ఇచ్చారు జగనన్న. మన ఇంటిలో ఉన్న తాతవ్వలకు, మన ఇంటిలో ఉన్న దివ్యాంగులకు వారందరికీ కూడా పెన్షన్ ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికే పంపించడం జరుగుతుంది. అంటే సంక్షేమ పథకాలు అన్నీ కూడా మన ఇంటికే వచ్చి చేరాయి. ఈ సంక్షేమ పథకాలు పొందే క్రమంలో దళారీ వ్యవస్థ లేకుండా ఈ రోజున జగనన్న పరిపాలన అనేది మన ఇంటికే పంపించడం జరిగింది.